ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బుడమేరకు గన్లు పడితే వాటిని చూసి చూడనట్లు వ్యవహరించిన వైసీపీ నాయకులు వాటిని గాలికి వదిలేశారు అని, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు ఇప్పుడు విజయవాడ ప్రజలు లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వంలోనే బుడమేరు ప్రాంతాలలో చాలా చోట్ల గన్లు పడ్డాయని, ఆ గన్లు పూడ్చకుండా వదిలివేయడం వలన ఈ రోజు విజయవాడకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వరదలు ఎక్కువగా రావడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కూడా కారణం అయ్యాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. బుడమేరును అక్రమాలకు గురి చేశారు అని, అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చారు అని, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు అని చంద్రబాబు ఆరోపించారు. బుడమేరు గన్లకు పనులు చేసినట్లు చూపించి బిల్లులు కాజేశారు అని, ప్రకృతి విపత్తు గురించి గత వైసీపీ నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదు అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర పడవలు వదిలేసింది వైసీపీ వాళ్లే అని చంద్రబాబు మరోసారి ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్లో పడవలు వదిలేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు వైసీపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ ఇసుక వ్యాపారానికి వాడిన బోట్లు ఈరోజు ప్రకాశం బ్యారేజీలో వదిలేసి ప్రజల ప్రాణాలు వారి జీవితాలతో చెలగాటమాడారు అని చంద్రబాబు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు గన్లను పూడ్చకుండా వదిలివేయడం వల్లనే ఈ రోజు విజయవాడ అతలాకుతలమైందని చంద్రబాబు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే విజయవాడకు వరదలు రావడానికి కారణమని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో బుడమేరు కోసం కేటాయించిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం పక్కకు తరలించారు అని, కనీసం ఒక్క డ్రైన్ అయినా తవ్విన పాపాన పోలేదు అన్నారు చంద్రబాబు. గత వైసీపీ పాలన మొత్తం అవినీతిమయమైందని చంద్రబాబు ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్లో బోట్లు వదిలిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అని, ఈ కేసు నుండి తప్పించుకోవడానికి కావాలి అనే మాపై నిందలు వేస్తున్నారని చంద్రబాబు వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు.